వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనం అరుణాదేవి గారి యోగాశ్రమంలో ఉన్నాము. సో ఇక్కడ అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. మనం మెడిసినల్ ప్లాంట్స్ సిరీస్ అనేది చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు మనం మొదటగా తెలుసుకుందాం ఏంటంటే మారేడు గురించి. మారేడు అనగానే సో జనరల్గా ఈ కార్తీక మాసంలో ఈ మారేడుకి చాలా విశిష్టత ఉంటుంది. ఈ కార్తీక మాసంలో శివుడికి దీన్ని సమర్పించినంతనే సో శివయ్య కరుణిస్తాడని చెప్తూ ఉంటారు. అయితే ఈ మారేడులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, వీటిని ఎలా వాడుకుంటే మనకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, సో వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు అండి, స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. నాకు ఇక్కడ రావడం చాలా ఇష్టం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, అంతే కదా ఇలాంటి దేవుడికి సంబంధించిన ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో ఈ ఈ మారేడు అంటే నాకు చాలా ఇష్టం మ్యామ్. సో ఏదైనా మనం ఒక కోరిక తీరాలి అంటే శివయ్యకి ఇది ఇవ్వగానే కోరిక తీరుస్తాడని చెప్తూ ఉంటారు. అయితే ఇది కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం, శివునికి ప్రీతికరమైన మాసం. సో తప్పనిసరిగా ఒక మారేడు దళం సమర్పించి ఈ మాసంలో మనం కోరిన ఏదైనా కోరిక అయితే నెరవేరుతుంది అంటారు. సో అయితే ఈ మారేడులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో వీటి వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని మీరు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు మ్యామ్ ఓవరాల్గా దీనికోసం? మారేడు దళం చాలా 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 మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. చాలా రకాలకి ఇది ఉపయోగించవచ్చు. శివుడికి చాలా ఇష్టమైంది. ఎందుకంటే శివుడు ఆయన గరళం మింగాడు అని చెప్తారు. అంటే విషం కూడా ఆయన డైజెషన్ చేసుకునే అంత శక్తి శివుడికి ఉంది. ఆయన ఇక్కడే ఆపేశాడు కాబట్టి శివుడి కంఠం నీలంగా ఉంటుంది, నీలకంఠుడు అని అంటారు. ఎందుకంటే ఆ పాయిజన్ ఇక్కడే ఉంది, ఆయన ఇక్కడే అంటే లోపలికి వెళ్లకుండా అక్కడే ఆపేశాడు. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ మారేడు దళంలో ఉన్న ఇది ఏంటంటే ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ లాంటివి ఏమన్నా అయితే ఈ మారేడు ఆకు మనకి ఫుడ్ ద్వారా ఏదన్నా అయింది అన్నప్పుడు ఇమీడియట్ గా 2 మంచి లేత ఇట్లా ఇలా ఉన్నప్పుడు 2 ఆకులు తీసుకొచ్చేసి మంచిగా కడిగేసి నమిలేసేయాలి. చూడగానే ఎంత బాగుంది కదా. నమిలేసేసి మీరు మింగాల్సిన అవసరం కూడా లేదు, నమిలే రసం మింగాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం సేపు బాగా నమిలేసి ఊసేయచ్చు. ఊసేస్తే కూడా మీకు డయేరియా అంటే ఫుడ్ పాయిజన్ నేను చెప్పేది, మీరు మామూలుగా డయేరియా ఉంటే వాడడం కాదు, ఫుడ్ పాయిజన్ అన్నమాట. అలా అయినప్పుడు అలా ఆకు నమిలేసి ఒక 2 సార్లు 3 సార్లు అలా చేసినట్టయితే ఆ ఫుడ్ పాయిజన్ మనకి ఆ ప్రభావం చాలా తొందరగా తగ్గిపోతుంది. సాధారణంగా ఈ మనం ఏదైనా కాపర్లో తెలియకుండా ఒక్కొక్కసారి తిన్నప్పుడు, ఏదైనా పాలు మజ్జిగ అలాంటివి తెలియకుండా తీసుకుంటున్నప్పుడు అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. తర్వాత బయట ఫుడ్ తిన్నప్పుడు, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటో తెలియదు, పొట్టంతా అప్సెట్ అయిపోతుంది, కానీ ఏదో పాయిజనింగ్ జరిగింది, మనకి ఏదో ఫుడ్ ఏదో పడలేదు అని తెలుస్తుంది. అలాంటప్పుడు ఈ ఆకు నమిలేసి ఊసేయచ్చు. కొంచెం మింగచ్చు, అంటే మింగక కూడా పర్వాలేదు, ఎప్పుడైతే నోట్లో వేసి నములుతారో అది డైజెషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా నమిలి ఊసేస్తే ఈ ఆకు దానికి సంబంధించిన ఫుడ్ పాయిజన్ ప్రభావం లేకుండా ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే క్యాన్సర్ వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది. ఈ ఆకు మనం నేను క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ ఆకు పెరుగన్నంలో తోడు పెట్టేసుకుని, అంటే మనం రాత్రి కొంచెము పాలు తీసుకుని, ఆవు పాలు అయితే మంచిది, ఒకవేళ ఆవు పాలు లేకపోయినా సరే మామూలు పాలు అయినా సరే పాలు తోడు పెట్టుకుంటాం కదా, కాస్త అన్నం తీసుకుని, అంత అన్నం తీసుకుని ఫస్ట్ కొంచెం నీళ్లు పోసి అన్నాన్ని బాగా కలిపి తర్వాత కొంచెం పాలు పోసేసి ఈ ఆకు అంత అన్నానికి 3 ఆకులు, ఇది 3 కదా, 3 దళాలు అని అంటాం కదా, త్రిదళం అని అంటాం కదా, ఆ 3 ఆకుల బంచ్ లాగా 3 ఆకులు తీసేసుకుని కడిగేసేసి ఆ అన్నంలోనే పెట్టేసి ఈ పాలు పోసేసి నైటే ఈ లీఫ్ తో పాటు తోడేసేసి కొంచెం అంటే బ్రేక్ఫాస్ట్ మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఇంత ఒక 2-3 ముద్దలు ఉండేటట్టుగా అంత తీసేసుకుని పొద్దున్నే కనుక మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో కనుక అలా తింటే మంచిగా వాళ్ళకి చాలా మంచిది అనమాట. అంటే క్యాన్సర్ కూడా తగ్గే గుణం దీనికి. అలాగే మారేడు కషాయం కూడా, కషాయము వేరు టీ వేరు. కషాయం అంటే బాగా ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసి ½ గ్లాస్ వరకు మరగబెట్టామనుకోండి, అది కషాయం అవుతుంది. టీ అంటే ఊరికే 2-3 నిమిషాలు మరగబెడతాం అంత. అంటే దాంట్లో ఉన్న
ఆ మెడిసినల్ వాల్యూస్ అంతా వాటర్ లోకి వస్తాయి అంతే, పెద్దగా టేస్ట్ ఏమి మరీ భయంకరంగా ఉండదు. కషాయం అయితే చాలా చేదుగా అలా ఉంటాయి అన్నమాట. సో హెర్బల్ టీ లాగా కూడా ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ స్టంట్ వేసిన వాళ్ళు, రెగ్యులర్ గా ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు, హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ టీ పనిచేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, బాగా అవుతుంది. సో మీ టీ లాగా అన్నమాట, ఉరికే ఒక బంద్ చేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు మరగబెట్టుకుని టీ లాగా వడపోసుకుని తాగాలి. సో మారేడాకు మనకి చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. క్యాన్సర్ దాంట్లో ఉపయోగించవచ్చు. అలాగే మనం రెగ్యులర్ గా టీ తాగడం వల్ల మనకి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అందుకే 1 వీక్ కొంచెం మారేడాకు తాగండి, 1 వీక్ రావి ఆకు తాగండి, 1 వీక్ తులసి తాగండి, ఇట్లా చెప్తాం. ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సఫర్ అయ్యే వాళ్ళకి ఇలా తాగండి అని చెప్తాం. ఈ మారేడు గాలి తగిలిన, ముఖ్యంగా వింటర్ లో అంటే చలికాలంలో, కార్తీక మాసం అంటే శివ శివ అంటూ చలి వస్తుంది, మళ్ళీ శివ శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పారు, శివరాత్రికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఈ మొత్తం ఈ కార్తీక మాసం దాంట్లో మారేడు, ఉసిరి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి టీ తాగితే ఈ సీజన్ లో అందరూ ఎవరైనా సరే దాన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టీ బాయిల్ చేసుకుని 2-3 మినిట్స్ తాగితే చలికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అంటే డ్రై అయిపోవడం, ఓవర్గా ఎక్కువ డ్రై స్కిన్ ఇష్యూస్ మనకి, తర్వాత కొంచెం బాగా డిప్రెషన్ గా ఉంటుంది. చలికాలంలో డిప్రెషన్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా కొంచెం ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది అనమాట, డల్ గా ఉంటారు. అవును, మనకి తక్కువ ఉంటాయి కానీ కొంచెం ఇప్పుడు మనకు కూడా ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం సీజన్ లో కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ మారేడు ఆకు గనక ఈ వింటర్ అన్ని రోజులు తాగితే చాలా చాలా మంచిది అన్నమాట. అయితే మ్యామ్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాము మారేడు ఫ్రూట్ ఉంటుంది కదా, దాంతోని నార్త్ ఇండియాలో షర్బత్ ఇస్తారు అని. సో అసలు ఏంటి అది? నార్త్ ఇండియాలోనే కాదండి, ఈ మారేడు పండు మనకి ఇక్కడ కూడా ఆ పండ్లు వచ్చినప్పుడు బాగా, అంటే మనకి ఇక్కడ తక్కువ కదండి, ఇక్కడ చెట్లు తక్కువ, ఊళ్ళల్లో అయితే ఉంటాయి. తర్వాత మనం అరకు అటువైపు వెళ్ళినప్పుడు అసలు వాళ్ళకి ఎన్ని ఉంటాయి, మామూలుగా మీరు వెళ్తుంటే రోడ్డు మీద పెట్టి అమ్మేస్తారు ఈ సీజన్ లో ఆ కాయలు, మారేడు కాయలు. అవి తీసుకొచ్చి మనం జ్యూస్ చేసుకుని తాగొచ్చు, చాలా మంచిది. ఇది ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కనుక ఆ జ్యూస్ కనుక తాగితే చాలా మంచిది. మారేడు చాలా వాళ్ళకే అని కదా, అన్ని విధాలుగా కూడా మనకి మంచిది. మనకి నర్వస్ సిస్టమ్ కానీ స్ట్రెంథన్ అవ్వడానికి, యాక్టివేట్ అవ్వడానికి, స్టిమ్యులేట్ చేయడానికి కూడా మారేడాకు పనిచేస్తుంది. ఈ కార్తీక మాసం అన్ని రోజుల్లో అందరూ శివుడికి పూజ చేస్తారు, ప్రొద్దున్నే లేసి ఒక్క మారేడు దళమైనా సమర్పించుకుంటారు, ఏది లేకపోయినా ఒక్క ఆకు. అలా మీరు శివుడి దగ్గర పెట్టిన ఆ దళాన్ని మీరు దాన్ని పాడేయకుండా మళ్ళీ దాన్ని కనుక మీరు తీసుకుని మీరు ప్రసాదంగా కాస్త కొంచెం ఒక కప్పు నీళ్ళల్లో వేసుకుని ఒక 3-4 మినిట్స్ మరగబెట్టిన తర్వాత మూత పెట్టేసేయండి. అట్లా మూత పెట్టేసి కొంచెం సేపు అలా ఉంచండి, 1 నిమిషం అలా వదిలేసేయండి స్టవ్ ఆఫ్ చేసి. తర్వాత మీరు అది తాగండి. మీకు ఏదైనా కలుపుకోవాలి అని అంటే కొంచెం హనీ అట్లా కలుపుకోవచ్చు, లేకపోతే ఓన్లీ 1 టీ కొద్దిగా ఉంటుంది, చేతి పెద్దగా ఏమి ఉండదు. తీసుకుని కనుక శివుడి ప్రసాదంగా కనుక మీరు తీసుకుంటే శివుడు మనకి మంచి బ్లెస్సింగ్స్ మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తారు. అందుకే ఆ దళం ఆయనకి సమర్పించిన తర్వాత అది మన గుళ్ళోకి వెళ్తే కూడా, శివాలయాల్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఈ సీజన్లో మనకి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక పువ్వు కానీ అది మారేడు దళం ఇస్తాను. సో ఇవి ఒకటి. మనకి ఇక్కడ శంఖ పుష్పాలు మనకి ఇక్కడ పెద్దగా ఇవ్వరు గుళ్ళో, కానీ మీరు కాశీ వెళ్ళారనుకోండి అసలు ఆ శంఖ పుష్పాలు అయితే బ్లూ బెల్స్ అంటారు, అసలు దండలు మాట శివుడికి. అవి తర్వాత మన జిల్లేడు దండలు వేస్తారు అక్కడ, శివుడికి చాలా ప్రీతికరమైనవి చెప్పి. సో అవి దేవుడికి పెట్టిన తర్వాత అది మీరు ప్రసాదంగా కనుక తీసుకున్నట్టయితే మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళు నేను చెప్పినట్టుగా పాలల్లో అట్లా తోడు వేసుకుని తింటే కూడా చాలా మంచిది. ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని. మనం ఇలాగా పాలల్లో తోడుపెట్టి వాడడమే కాకుండా దీని నుంచి మనకి మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు ఆయుర్వేదాలు. ఎన్నో రకాలుగా ఈ బెరడును కూడా ఉపయోగిస్తారు, ఆకును ఉపయోగిస్తారు, దీనికి వచ్చే కాయల్ని ఉపయోగిస్తారు, పండు అయిన తర్వాత ఉపయోగిస్తారు. సమూలం కూడా మంచిదే, అంత మంచిది.
చాలా రకాలుగా మెడిసినల్ తయారు చేసేటప్పుడు ఒకటే ఆకుని మనం వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ సమస్యలను బట్టి దాన్ని తయారు చేసే విధానం వేరుగా ఉంటుంది. Yes, అయితే బట్ అందరూ వాడుకునేటట్టుగా సింపుల్ గా ఇలా టీ ఇలాంటివి చాలా మంచిది. ఎస్, అయితే శివుడు చాలా హీట్గా ఉంటారు. సో అంతటి హీట్ని తగ్గించడానికి ఈ మారేడు దళం ఉపయోగపడుతుంది. అంటే మన ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది అని అంటారు కదా. సో చాలామందికి మీరు ఆయుర్వేదం ప్రకారం కూడా చెప్తూ ఉంటారు వేడి తత్వం ఉన్న శరీరం ఉంటుంది అని. అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అందరూ తీసుకోవచ్చు అండి. వేడిగా ఉన్న వాళ్ళు అంటే కఫా బాడీ ఉంది తీసుకోకూడదు అట్లా ఏమి ఉండదు. ఈ చలికాలం ఈ నెల రోజులు ఈ కార్తీక మాసం అన్ని రోజులు మీరు దీన్ని ప్రసాదంగా కనుక కొంతమంది అది గుళ్ళో ఇస్తే ప్రసాదంగా నోట్లో వేసుకుని నమలేస్తారు కూడా. అంటే ఇది మన ప్రసాదం అంటే ఇంకా ప్రసాదమే, అది తులసి ఆకు ఇచ్చారా లేకపోతే ఏం ఆకు ఇచ్చారు అనేది కాకుండా అది ప్రసాదంగా ఇచ్చినప్పుడు భక్తితో దాన్ని మనం తీసేసుకుంటాం. ఎందుకంటే గుళ్ళో ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఎక్కడ పడేయలేం కూడా. గుళ్ళో ఇచ్చేది మెడిసినల్ ఇవే ఉంటాయి, ఏదైనా ఆకులు కానీ. గొప్ప సైన్స్ కదా మ్యామ్. నిజంగా తులసి దళాలు ఉంటాయి, మారేడు దళాలు ఉంటాయి, సో ఉసిరి ఉంటుంది. అసలు ఎంత ప్రతిదీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నవి అక్కడ. మనం జనరల్ గా ఊరికే పెడతాము అన్నదానికి అసలు ఏం లేదు. కోకోనట్ అంటే కోకోనటే, ఇంకా దానిలో ఉన్న ఆరోగ్య విలువలు పోషక విలువలు అంటే ఇంకా చెప్పలేనివి. ఎస్, ఎవ్రీథింగ్ ఈ సైన్స్. సో అందుకోసమే ప్రసాదంగా ఇవి పెట్టాలి, ఈ టైంలో ఇవి పెట్టాలి అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పులిహోర దద్దోజనం వాటి వెనక కూడా చాలా ఆరోగ్య రహస్యం ఉంటుంది. అవి కూడా నేను మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను. చాలా చక్కగా చెప్పారు మారేడు దళం గురించి, మారేడు విశిష్టత గురించి. క్యాన్సర్ తగ్గిస్తుంది, అంతేకాదు ఆల్కలైన్ చేస్తుంది బాడీని, ఇక హీట్ తగ్గిస్తుంది. మీరు అన్నట్లుగా ఏదైనా విషం ఫుడ్ పాయిజన్ అయినా అలాంటి విషం మన బాడీలోకి వెళ్లకుండా చేస్తుంది. ఒకటేంటి చాలానే ఉన్నాయి. సో మారేడు టీ తయారు చేసుకోవడం చాలా ఈజీ. మీరు చెప్పినట్లు కషాయము తీసుకోవాలని కోరుకున్నాం. ఈ వింటర్ అంతా శివుణ్ణి ప్రార్థిస్తూ ఈ విధంగా ఏదైతే మనం సమర్పిస్తామో వాటిని మనం ప్రసాదంగా తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా డయాబెటీస్, నడక, వాకింగ్, సో ఈ రెండింటికి చాలా సంబంధం ఉంది. వాకింగ్ మంచిగా చేయడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్లో కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ వాకింగ్ అనేది ఎంతసేపు చేయాలి, ఏ టైంలో చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాలా గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. వాకింగ్ గురించి చాలా చాలా వీడియోలు ఇచ్చారు, చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం కూడా. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా వాకింగ్ చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు వాకింగ్ చేస్తే అసలు ఏం జరుగుతుంది బాడీలో, ఎంతసేపు వాకింగ్ చేయాలి? సో అగైన్ మనము ఎందుకు వాకింగ్ చేయాలి, అది డయాబెటీస్కి ఎందుకు బెనిఫిషియల్ ఎఫెక్ట్. సో డయాబెటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మనము డయాబెటీస్ అసలు స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్ జనరల్ ఆ ఇన్సులిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం. దానికి సైన్స్ మనం చూస్తే బాడీలో ఫ్యాట్ శాతం పెరిగినందువల్ల ఇది సరిగ్గా పనిచేయదు. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం మేము. అదే కాకుండా అధిక బరువు ఉన్న వాళ్ళు యాక్టివిటీ కోల్పోతారు. ఎవరైనా కానీ యాక్టివ్గా ఉండలేరు, ఎక్కువగా లేలేరు, తిరగలేరు. సో ఆ కారణంగా కూడా ఇన్సులిన్ లెవెల్స్ సరిపడ్డ బాడీలో ఉండవు కాబట్టి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. ఎవరికైతే ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటుందో వీళ్ళల్లో మసిల్ అనేది తగ్గిపోద్ది. సో ఆ డిస్ప్రపోర్షనేట్ ఫ్యాట్ టు మసిల్ రేషియో ఇన్సులిన్ని సరిగ్గా పనిచేయని విధంగా చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగే విధంగా చేస్తుంది. ఇవి దీని బేస్ అండర్లయింగ్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు వాకింగ్ గురించి వస్తే ఒక డయాబెటిక్ ఇండివిజువల్కి మినిమం రిక్వైర్మెంట్ 150 minutes పర్ వీక్. సో యావరేజ్ చొప్పున చూసుకుంటే మనము ఒక 3 kilometers పర్ డే అలా చేసుకుంటే సరిపోద్ది. ఈ 3 kilometersను కూడా మనము 30 minutesలో అయ్యేటట్టు చూడాలి. ఆ స్పీడ్లో నడిస్తే బాడీ మీద కాస్త ఫ్యాట్ తగ్గించే విధంగా ఎఫెక్ట్స్ ఉంటాయని గమనించారు. అట్లా కూడా ఉంటుంది డాక్టర్. మీరు సరదాగా ఒక పార్క్లో నడుచుకుంటా వెళ్తే ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు, అది ప్రూవెన్ ఫ్యాక్ట్. సో ఈ విధంగా మనము వాకింగ్ అనేది ఇంపార్టెన్స్ గెయిన్ అవుతుంది. బట్ వై ఓన్లీ వాకింగ్ ఇన్ డయాబెటీస్, వై కాంట్ బి ఎనీథింగ్ ఎల్స్ అంటే ఏదైనా చేయొచ్చు, చేయడంలో తప్పు లేదు.
వాకింగ్ ఎందుకు ఎన్నుకుంటామంటే ఈజీ టు డూ, ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎవరి తోడు అవసరం లేదు, సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళేసి మనం ఆ టార్గెట్ని కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు. వేరే అదర్ యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, ఇలాంటివన్నీకి మనకి ఎక్విప్మెంట్ కావాలి, ఆపోజిట్ పార్ట్నర్ కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఆ కారణంగా ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఐ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ వాకింగ్ ఫర్ డయాబెటీస్ కంట్రోల్ గురించి. అంటే ఫాస్ట్గా వాక్ చేయాలి. 3 కిలోమీటర్స్ అంటే 30 minutes అంటే ఫాస్ట్ వాక్ చేయాల్సిందే. చెమటలు రావాలి. రీజనబుల్ అమౌంట్ ఆఫ్ వాక్. అంటే పెద్దవాళ్ళకి ఇది కొద్దిగా కష్టం అవుద్ది. ఆల్ ఏజెస్ని మనం కన్సిడర్ చేయాలి. పెద్దవాళ్ళకి కాస్త కష్టం అవుద్ది, కానీ ఆ టార్గెట్గా మనం గ్రేడెడ్ ఫ్యాషన్లో చేసుకుంటే డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. 10 నిమిషాల్లో చేయకపోతే 11 నిమిషాల్లో అయితే కంప్లీట్ చేస్తారు కదా. సో ఆ విధంగా ఆ టార్గెట్ అనేది రీచ్ అయ్యే విధంగా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. మరి డాక్టర్ గారు, వాకింగ్ అనేది అంటే మనం చాలా మంది చూస్తాం మార్నింగ్ ఈవినింగ్ అట్లా కూడా వాక్ చేస్తారు. ఏ టైంలో వాకింగ్ మంచిది? ఐడియల్ టైం టు వాక్ ఈస్ ఇన్ ద మార్నింగ్. ఎందుకు కూడా చెప్తాను. ఒకటి, ఫ్రెష్నెస్ ఇన్ ఎయిర్. 2, ఎక్స్పోజర్ టు సన్లైట్. 3, థియరిటికల్గా రీసెర్చ్ పరంగా ప్రూవ్ చేసింది ఏంటంటే, ఇలా మార్నింగ్ టైం వాకింగ్ చేసిన వాళ్ళల్లో మెమరీ కెపాసిటీ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతుంది నైస్ ఎన్వైరన్మెంట్లో. తర్వాత వీళ్ళల్లో నిద్ర ఆన్సెట్ బెటర్గా ఉంటుందని కూడా చూసారు. ఎందుకంటే నిద్రకి ముందు ఎక్సర్సైజ్ చేయమని మేము ఎప్పుడు చెప్పాం, ఒక 3-4 hours గ్యాప్ కావాలంటాం. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే వాస్తవానికి వాతావరణంలో పొల్యూషన్ అనేది కాస్త ఎక్కువైంది. ఆ పొల్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది ఎర్లీ అవర్స్లో, బికాస్ అదంతా సెటిల్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ అడ్వాంటేజెస్ మార్నింగ్ టైం వాకింగ్ చేయడం. అట్లని చెప్పి మార్నింగే చేయాలని కాదు, ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చేయండి. కానీ ఐడియల్ రికమెండేషన్ మార్నింగ్లో చేసిన దానివల్ల ఇలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ప్రిఫర్డ్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్ చేస్తే మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ కూడా బెటర్గా ఉంటుంది. మార్నింగ్ అసలు ఎంటీ స్టమక్తో వెళ్ళాలా? ఎంటీ స్టమక్ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎనర్జీ లెవెల్స్. ఇదంతా ఏంటంటే ఒక సబ్జెక్టివ్ ఫినామినా. ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్. సో జనరల్ రికమెండేషన్ నేను ఎప్పుడు చెప్పేది, ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టుకోండి. అవసరమైన చోట స్మాల్ అమౌంట్ ఆఫ్ స్నాక్, అంటే అది ఫ్రూట్ రూపంలో ఉంటే బెటర్ నా ఉద్దేశంలో. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ కొద్దిగా తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తే ఆ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, ఆ అమౌంట్ ఆఫ్ స్టమక్ ఫీలింగ్ మీకు సరిపోతుంది. మంచి పార్క్లోనే వాక్ చేయాలా డాక్టర్ గారు? ఐడియల్ థింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ట్రాఫిక్ డ్రివెన్ రోడ్స్ మనవన్నీ. సో మీకు ఎక్కడ ఫ్రీ స్పేస్ దొరుకుతుందా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు ట్రాఫిక్లో వాక్ చేయాలంటారు, నేనంటాను ఇంటి డాబా మీద వాక్ చేయండి, ఎక్కడో వెళ్ళాల్సిన అవసరమే లేదు. మంచిదేనా? యూ కెన్ వాక్. కాకపోతే మామూలుగా రికమెండేషన్ ఏంటి, సాఫ్ట్ గ్రౌండ్ మీద ఎక్కువ వాక్ చేసిన దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. పర్టికులర్గా జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడదు. సిమెంటెడ్ వాటి మీద జాయింట్స్ మీద స్ట్రెయిన్ పడుతుంది గమనించారు. సో సాఫ్ట్ సర్ఫేస్ లైక్ లాన్లో, గ్రాసీ ఏరియాస్, ఇట్లాంటి వాటిలో నడిస్తే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆన్ లాంగ్ టర్మ్ బెటర్గా ఉంటాయని కూడా గమనించారు. కానీ ఇక్కడ సేఫ్టీ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. పర్టికులర్గా ఇప్పుడున్న ట్రాఫిక్స్కి మనం ఆ ట్రాఫిక్లో వెళ్ళి ఏదో వేరే వాటికి ఎక్స్పోజ్ కాకుండా అవ్వకుండా ఇలాంటివి సేఫ్ జోన్స్లో నడుచుకుంటూ అవసరమైన చోట ప్రికాషనరీ మెజర్స్, ఇప్పుడు అంతా సర్ఫేస్ సాఫ్ట్ కోటెడ్ సర్ఫేసెస్ దొరుకుతున్నాయి, అలాంటి సర్ఫేసెస్ మీద మనము నడుచుకుంటే సరిపోతుంది. ఒట్టి కాళ్ళతోని అంటే చెప్పులు లేకుండా నడిస్తే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయంటారు. చెప్పులు లేకుండా నడిస్తే బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడున్న మెటబాలిక్ డిసీజెస్లో పర్టికులర్గా ఎక్కడైతే ఈ విటమిన్ డిప్రవేషన్, మినరల్ డిప్రవేషన్, బోన్ డెన్సిటీ డిప్రవేషన్, ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మేము చూసే దాంట్లో ప్లాంటార్ ఫేషియైటిస్, నర్వస్ డిజార్డర్స్, ఇట్లాంటి వాటిల్లో చెప్పులు లేకుండా అనేది రికమెండ్ చేయడం తగ్గించేసాం. చెప్పులు వేసుకోండి, వెల్ ప్రొటెక్టెడ్, సాఫ్ట్, వెల్ కుషన్డ్ వేసుకుంటే మనకి ఇది వరకు ఉన్నట్టు ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. పర్టికులర్గా ఇక్కడ డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటిక్స్లో చాలా మందికి డయాబెటిక్ ఫుట్ అనేది ఉంటుంది, డయాబెటిక్ న్యూరోపతి అనేది ఉంటుంది, డయాబెటిక్ సర్క్యులర్ డిజీజ్ అంటే సర్క్యులేషన్ ప్రాబ్లం ఉండి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరిలో ఫుట్ వేర్ వేసుకున్నందువల్ల
డయాబెటిక్ ఫుట్కి దారి తీసే లక్షణాలు లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే కాళ్ళకి స్పర్శ తెలియదా డాక్టర్ గారు? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డయాబెటిక్ స్టేజ్ అండ్ ఆయనకున్న అసోసియేటెడ్ కండిషన్స్లో నర్వస్ డిజార్డర్ ఉందా లేదా అని. ఆ పెరిఫరల్ న్యూరోపతి అంటాం, అది చాలా ఫ్రీక్వెంట్గా డయాబెటిక్ పాపులేషన్లో గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటివి డాక్టర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేక మనకి తెలియదు. కాబట్టి డ్యామేజ్ జరగకముందే కాపాడుకోవడం బెటర్. కాబట్టి షూస్ వేసుకొని వెళ్ళండి అంటున్నాను. ఏదైనా అంటే దెబ్బ తగిలినా అంత త్వరగా మానదు తెలియదు. ఫస్ట్ చాలా మందికి దెబ్బ తగిలినట్టు కూడా తెలియదు. ఇంటికి వచ్చి ఏది రక్తం కారింది ఇక్కడ అని చూసుకోవడం చాలా మందిలో నేను నా క్లినిక్లో గమనిస్తుంటాను. సో ఏదైనా డయాబెటీస్కి వాకింగ్కి సంబంధం ఉంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాకింగ్ చాలా చాలా అవసరం. మీరు చెప్పిన పద్ధతిలో 30 minutes ఆఫ్ వాకింగ్ చేయాల్సిందే, 3 kilometers. సో పాటించాలని కోరుకున్నాం. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే మంచి బ్రీజ్ ఉంటుంది కాబట్టి ఫాలో అవ్వాలని కోరుకున్నాను డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే.